ఓట్లప్పుడు పైసలు ఎవరు వంచుతలేరని తలుపులు తెరిచి అన్నాడు. దొంగలు పడ్డారు కదా. గా వీడియో మస్తు వైరల్ అవుతుంది. మీ సెల్లులకు వచ్చిందా? మీరు చూసిరా? గైన్ ఎవలో కాదు, మా కాక కనకయ్యనే. ఇప్పుడు పట్నం వస్తా అన్నాడు. ఏడున్నాడు, ఏం చేస్తుండో. ఈడ ఇస్త్రీ చేసేటోళ్ళు కూడా ఉన్నదా? అమ్మ రవీంద్రబాద్ ఎట్లా పోవాలా? ఈమె కూడా వస్తారు, చింత చెట్లు కూడా ఉన్నాయి. నా రవీంద్రబాద్ ఎట్లా పోవాలి? పట్నంలో తిరగబట్టి 2 గంటలు అవుతుంది అన్న. రవీంద్రబాద్ ఎట్లా పోవాలి? ఈ హైదరాబాద్ ఊరోళ్ళు అందరు ఒక్క కానే ఉంటారు కానీ ఏది ఎక్కడ ఉన్నదో ఎవరో చెప్తారు. ఓ కాకా, 3 చెక్కల పల్లె ఊరు నుంచి చక్కగా ఇంటికి రాక గీ రవీంద్ర భారతికి పోతా అంటున్నావు ఏందే? అప్పటి నుంచి ఎడిపోయావు ఇగురందా కప్పరి. దేడు దిమాగ్ కూడా తీర్థం పోయి దేవుని చూడకుండా వచ్చినట్టు చేస్తున్నావు. ఎందుకు? ఏమైంది కాకా? ఇటుక పిల్లనుకోని సంపద ఈపులను వేయాలి పరి. ఏమనుకుంటానవా? అరే బాబాయి పట్నంరా పనిలో పెట్టుకుంటా అన్నదానివి బస్ స్టాండ్కి వచ్చి తీసుకొని పోవా? నీ ఎవ్వ తిక్కలోడా, గంటల కమానం చూసిన బస్ స్టాండ్ కాడ. నువ్వు ఏడగానే రాకుంటే ఇంటికి వచ్చినా. సరే గాని రవీంద్రబాద్కి ఎట్లా పోవాలో నువ్వనే చెప్పు. రక్తం మరుగుతాంది. ఎందుకు? ఏమైంది? నువ్వు తలుపులు తీసి పెడితే 2 తులాల బంగారము పైసలు ఎత్తుకపోయిన వాళ్ళు అక్కడనే ఉన్నారట. ఏ కాదు, అక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతారట. అట్లెట్లా పెడతారని అడిగత్తా. పెడితే ఏమైంది? బాలసుబ్రహ్మణ్యానికి భాష భేదం లేదు, ప్రాంత భేదం లేదు, అయినే అందరి వాడు. మరి అట్లయితే అంతటా పెట్టాలి కదా. ఒక్క తెలంగాణలో ఉన్న రవీంద్ర భారతిని ఎందుకు పెట్టాలి? ఎందుకంటే రవీంద్ర భారతి కళాకారుల క్షేత్రం. అక్కడ ఎవరైతే ప్రజలను ఆనందంలో ముంచే ఆటలు పాటలు పద్యాలు వాడినరో వాళ్ళ విగ్రహాలు పెడతారు. పెడితే మంచిదే, కానీ రవీంద్ర భారతిని బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు పెట్టాలి? ఎందుకంటే ఆయన గొప్ప గొప్ప పాటలు వాడిండు. నాకు కూడా తెలుసు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను చూడలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. ఇసోంటి బచ్చాడు పాడిండు. మరి ఇంకేంది కాక? విగ్రహం పెడుతుంటే నీకెందుకు ఆగ్రహం వస్తుంది? వద్దే వద్దు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పాటు పడ్డోళ్ళయి తెలంగాణ రాష్ట్రం వల్లయే పెట్టాలి. అట్లయితేనే దానికి అర్థం పర్థం ఉంటది. అట్లా ప్రాంత భేదం చూడొద్దు కాక. మరి ఆ ముచ్చట బాలసుబ్రహ్మణ్యం తెలియదా? మనోళ్ళు పాట పాడు అని పైసలు ఇస్తే నేను పాడను పో అన్నాడట. అంటే కళాకారులకు ప్రాంత భేదం ఉండద్దని ఆయనకు తెలియదా? ఎందుకు ఆడనన్నాడు? ఏం పాడనన్నాడు? సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, జై తెలంగాణ జై జై తెలంగాణ అనే ముక్కను ఆ పాటల నుంచి తీసేస్తే అప్పుడు వాడతా అన్నాడట. ఏదో అప్పుడు అట్లా అన్నాడు కావచ్చు, దానికే ఫీల్ కావాలనా? ఫీల్ అవుడు కాదు తల్లి. తెలంగాణ రాష్ట్రం వచ్చుడు బాలసుబ్రహ్మణ్యంకు ఏ కానమందం ఇష్టం లేదు. అంటే ఆ రోజు మనం మేలు కోరలేదన్నట్టే కదా. ఆంధ్రుల కింద మనోళ్ళు నలిగిపోతా అంటే చూస్తా ఉన్నట్టే కదా. గప్పటి ముచ్చట్లకి ఇప్పుడు ఎందుకు? రాష్ట్రం వచ్చింది అంత మంచిగానే ఉన్నది కదనే కాక. ఎక్కడ మంచిగా ఉన్నది? తెలంగాణ వాళ్ళంతా వద్దే వద్దు అంటున్నారు. విగ్రహం పెడితే కూర కొడతా అంటున్నారు. ఒక్కొక్కల ఒళ్ళు మండుతుందట. నీకేం అనిపిస్తలేదా? నువ్వేం ఫీల్ కాక, అట్లేం కాదు కానీ ఇంటికి రా. అరే నీకు తెలంగాణ మీద కొంచెమన్నా అభిమానం ఉన్నదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మన వాళ్ళ ఆట ఆడనిచ్చిర్రా, పాట పాడనిచ్చిర్రా, తెలంగాణ పాటలు పాడిర్రా, బతుకమ్మ కోలాటం ఏమన్నా ఆడనిచ్చిర్రా? అంతెందుకు మనోళ్ళ విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటని ఉన్నదా నీకు తెలుసా? గట్ల ఎట్లా పెడతారే? నువ్వు మంచిగున్నావు. మరి ఇక్కడ ఆంధ్ర బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టుడు ఎందుకు? ఆంధ్రాలో అసెంబ్లీ ముందట పెట్టుకోమను. అయ్యో అంతగానం ప్రేమ, అంతగానం అభిమానం ఉంటే కాంగ్రెస్ వల్ల గాంధీ భవన్ ముందట పెట్టుకోమను. ఇక్కడ పెట్టుడు ఎక్కడిది? అయితే ఇప్పుడు ఏమంటావు? మన తెలంగాణ కళాకారులు లేరా? గద్దరు, అందశ్రీ, సుక్క సత్య, మిద్దరావులు వీళ్ళంతా కళాకారులు కాదా? వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. మనోళ్ళు కళాకారులు కాదా? ఓహో, అందుకా నీ కోపము? మరి లేకుంటే ఏంది? ఒక్కనాడన్న బోనం ఎత్తిండా, బతుకమ్మ ఆడిండా, కనీసం బతుకమ్మ పాటన్నా వాడిండా? తెలంగాణ పాటలన్నా ఆటలన్నా సీతరించుకున్నాడు. ఆయన విగ్రహం పెట్టుడు ఎక్కడిది? నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తున్నాయి కాక. అనిపించుడు ఏంది? అదే రైటు. కాదన్నావు అనుకో,
ఇటుకే పిల్ల అందుకొని నెత్తి మీద వేస్తా మరి 2 కుట్లు పడాలి. నీ అయ్యకు భయపడ నీ అవ్వకు భయపడ మరి. ఏ గంత కోపం చెయ్యకు, నాకు తెలియదా అని. నీ తీరుగానే తెలంగాణలో ఉన్న జనమంతా కోపం చేస్తున్నారు. మన పాట పాడని బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టుడు కాంగ్రెస్ పార్టీలది 100కు 100% తప్పని పండ్లు పటపట కొరుకుతున్నారు. మరి వాళ్ళంతా ఏం చేస్తారు? కాంగ్రెస్ సర్కార్కు గట్టి సమాధానం ఎట్లా చెప్తారు అనేది తర్వాత తెలుస్తుంది. కానీ నువ్వు అయితే ఇంటికి రా ముందు. నువ్వు అట్లనే అంటావు కానీ నేను ఆ కాంగ్రెస్ సర్కారులో కడిగి పారేసేస్తా, తర్వాత చూసుకోండి. పో కాక పో, తిరిగి తిరిగి కాలు గుంజి నువ్వే ఫోన్ చేస్తావు, అప్పుడు చెప్తా. చూసిండ్రా ఏం తెలియని మా కాక కనకయ్యనే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దని కోపం చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ ఎప్పుడు వస్తుందో ఏమో ఫోన్ రై.